ఏపీలో ఖరీఫ్ రైతులను యూరియా కష్టాలు వెంటాడుతున్నాయి. చంద్రబాబు సర్కార్ చేతులెత్తేయడంతో రైతన్న అవస్థలు పడుతున్నాడు. పీఎస్ఎస్ కేంద్రాల ఎదుట క్యూలైన్లలో నిలబడి పడిగాపులు కాస్తున్నారు. ఇదిలా ఉంటే మరోవైపు దళారీలు రైతులకు అందాల్సిన యూరియాను పక్కదారి పట్టించేస్తున్నారు. ఏపీ రైతులకు మళ్లీ కష్టకాలం మొదలైంది. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో రాజులా బతికిన రైతన్నకు ఇప్పుడు గడ్డుకాలం దాపురించింది. రాష్ట్ర వ్యాప్తంగా యూరియా దొరక్క రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో రైతాంగమంతా వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. కోస్తా జిల్లాలో వరి నాట్లు కూడా పోశారు. ఇలాంటి పరిస్థితుల్లో యూరియా చాలా అవసరం. కానీ రాష్ట్రంలో ఎక్కడా యూరియా దొరకడం లేదు. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి ఎప్పుడు కావాలంటే అప్పుడు రైతులకు అందుబాటులో యూరియా ఉండేలా చేశారు. ఆ 5 ఏళ్లు ఏ ఒక్క రైతుకు యూరియా కొరత అనే సమస్య రాలేదు. కానీ చంద్రబాబు ప్రభుత్వం అసలేమాత్రం పట్టించుకోకపోవడంతో యూరియా కొరత తీవ్రమైంది. మరోవైపు దళారులు రంగప్రవేశం చేసి యూరియాను పూర్తిగా బ్లాక్ మార్కెట్కు తరలించారు. దీంతో ఒక్కో యూరియా బస్తా మీద 100 నుంచి 400 వరకు అదనంగా పెట్టి కొనుగోలు చేయాల్సి వస్తోంది. దీనిపై వైఎస్ఆర్సీపీ రైతులకు మద్దతుగా ఆందోళనకు దిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్లను కలిసి యూరియా కొరతను తీర్చాలని డిమాండ్ చేస్తూ అధికారులకు వినతి పత్రాలను సమర్పించారు. అంటే వ్యవసాయం అంటే ఆయనకి అసలు ఇష్టం ఉండదు. వ్యవసాయం ఒక దండగా అని చెప్పి ఆయన భావిస్తాడు. అదే విధంగా ఎన్నికల ముందేమో సూపర్ 6 అని సూపర్ 7 అని చెప్పి రకరకాలుగా వాగ్దానాలు చేసి మభ్యపెట్టి ఓట్లు వేయించుకున్న తర్వాత అసలు రైతుల గురించి పట్టించుకునే పరిస్థితి ఎక్కడ కూడా కనిపించట్లేదు. ఆ రైతులకి పెట్టుబడి ఇచ్చిన పరిస్థితులు లేవు. మొన్న సంవత్సరం అందరూ కూడా చాలా రైతులు ఇబ్బందులు పడ్డారు. మళ్ళా ఇప్పుడు 5,000 రూపాయలతో సరిపెట్టిన పరిస్థితులన్నీ కూడా చూసాం. ముఖ్యంగా అందులో కూడా చాలా ఆంక్షలు పెట్టారు. దాదాపుగా ఆ లబ్ధిదారుల్లో 7 లక్షల మందికి కోత పెట్టిన పరిస్థితులన్నీ కూడా మనం చూసాం. ఈ ఖరీఫ్ సీజన్లో రాష్ట్ర వ్యాప్తంగా 85.36 లక్షల ఎకరాల్లో సాగు జరుగుతుందని ప్రభుత్వమే లెక్కలు వేసింది. కానీ ఇంకా 12 లక్షల ఎకరాల్లో కూడా పంటలు సాగవలేదు. సీజన్ ప్రారంభమై 45 రోజులు దాటిన వర్షాభావ పరిస్థితులతో సాగు ఊపందుకోలేదు. అయినప్పటికీ ఈ కొద్దిపాటి పంటలకు సరిపడా కూడా కావాల్సిన యూరియాను చంద్రబాబు సర్కార్ అందించలేక చేతులెత్తేసింది. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంగతిని పూర్తిగా మర్చిపోవడంతో కేంద్ర ప్రభుత్వం కూడా పట్టి పట్టనట్లు ఉంది. దీంతో ఇప్పటికీ 50 మెట్రిక్ టన్నుల యూరియా కూడా రైతులకు అందలేదు. వైఎస్ జగన్ హయాంలో కనపడని క్యూలు, రోడ్డెక్కి ఆందోళనలు చేయడాలు మళ్లీ ఇప్పుడు రాష్ట్రంలో కనపడుతున్నాయి. చంద్రబాబు చేతకానితనానికి నిలువుటద్దంలా మారాయి. ఏదేమైనా రైతులకు కావాల్సిన యూరియా, ఇతర ఎరువుల్ని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురాకపోతే వారి తరఫున పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని వైఎస్ఆర్సీపీ హెచ్చరిస్తోంది.